హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రజనీ డిఎస్సి ట్రిక్స్. ఇవాళ మనము గ్రాండ్ టెస్ట్ 3 చూద్దాం. సో ఈరోజు అయితే ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే a/b = 3:4 అయినా 3a + 2b = 2a + 5b విలువ ఎంత అంటున్నారు. చూడండి ఫ్రెండ్స్, a/b ఎంత చెప్తున్నారు? a/b ఎంత చెప్తున్నారు? 3:4. అంటే a అంటే 3, b అంటే 4. సో వాల్యూస్ని ఈక్వల్ చేసుకుంటున్నాం. a అంటే 3, b అంటే 4. సో ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో మీరు ఇలా రాసుకోకపోయినా a/b ఎంత ఇచ్చేసాడు? 3:4. అంటే ఇక్కడ a అంటే ఎంత? 3, b అంటే 4. ఈ వాల్యూస్ని ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఏమి ఇచ్చాడు ఈక్వేషన్? 3a + 2b = 2a + 5b. ఇది కనుక్కోవాలి. సో ఏ వాల్యూ ఎంత పెట్టాలి? 3. బి వాల్యూ ఎంత? 4. సో 3 × 3 + 2 × b విలువ ఎంత? ఇక్కడ b అంటే 4 = 2 × a అంటే ఎంత? 3 + 5 × b అంటే 4. 3 3s are 9 + 2 4s are 8 = 2 3s are 6 + 5 4s are 20. సో ఇప్పుడు ఎంత అయింది? 9 + 8 17 = 20 + 6 26. This is our answer. So 17 = 26 is our answer. Okay na? Next, go for next one. 15,625 rupees సొమ్ముపై 6 నెలలకు ఒకసారి వడ్డీ తిరగ కట్టే పద్ధతిన 8% వడ్డీ రేటున 1.5 సంవత్సరానికి అయ్యే చక్రవడ్డీ ఎంత అనేసి అంటున్నారు ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చక్రవడ్డీలో ఎలా చేస్తామంటే ముందు అమౌంట్ కనుక్కుంటాం. మరి 6 నెలలకు ఒకసారి వడ్డీ తిరగట్టే పద్ధతి అంటున్నాడు కాబట్టి బాగా గుర్తుంచుకోండి. 6 నెలలకు ఒకసారి వడ్డీ కట్టే పద్ధతి అంటే టైం వచ్చి డబల్ అవుతుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి హాఫ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో హాఫ్ ఇయర్లీ కాబట్టి హాఫ్ ఇయర్లీ అంటే 6 నెలలకు ఒకసారి వడ్డీ తిరగకట్టే పద్ధతి. ఇక్కడ ఏమవుతుందంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో హాఫ్ అయిపోతుంది, టైం పీరియడ్ ఏమో డబల్ అవుతుంది. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది? r = అది 8% ఉంది, కానీ మనకి 6 నెలలకు ఒకసారి కదా, కాబట్టి ఏం చేస్తాము? హాఫ్ తీసుకుంటాం, అంటే 4%. అండ్ టైం పీరియడ్ n నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇక్కడ 1.5 ఇయర్ అన్నాడు. సో టైం బికమ్స్ డబల్ అవుతుంది. సో అప్పుడు ఎంత? 3 years. ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. అమౌంట్ p × 100 + r/100 హోల్ పవర్ n. ప్రిన్సిపల్ ఎంత? 15,625 × 100 + రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4. 100 + 4 104/100 హోల్ పవర్ n ఎంత? టైం పీరియడ్ డబల్ అవుతుందని చెప్పా. 6 హాఫ్ ఇయర్లీ వడ్డీ కడతారు కాబట్టి 6 నెలలకు ఒకసారి వడ్డీ తిరగడతారు కాబట్టి టైం పీరియడ్ డబల్ అవుతుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హాఫ్ అవుతుంది. సో n ఎంత? 3, which is equal to 15,625 × 104/100. ఇది ఎన్నిసార్లు రాసుకోవాలి? 104/100 హోల్ క్యూబ్ ఉంది. క్యూబ్ అంటే 3 times రాసుకోవాలి. సో a³ అంటే ఎలా రాస్తాం? a × a. అలానే ఇక్కడ p/q హోల్ క్యూబ్ అంటే p/q × p/q × p/qలో రాసుకుంటాం. 3 times మల్టిప్లై చేస్తాం. సో ఇక్కడ 104/100 ఎన్నిసార్లు రాయాలి? 3 times × 104/100. నౌ సీ హియర్, 4తో పోతుంది కదా క్యాన్సిల్. 4 2 8, రిమైండర్ 2 24, 4 6 24, 4 25, 4 26, 4 25, 4 26, 4 25. So all of you know that what is the cube of 25? 25 క్యూబ్ ఏంటి? మన క్యూబ్స్ అప్ టు 1000 నేర్చుకున్నాం. సో ఏ అంటే 2, బి అంటే 5, ఏ క్యూబ్ అంటే 2 క్యూబ్ ఈజ్ 008, బి క్యూబ్ అంటే 5 క్యూబ్ ఈజ్
125. 3ab, 3 into a అంటే 2, b అంటే 5 into a plus b అంటే ఇచ్చిన నెంబర్ 25. 3 2s are 6, 6 5s are 30 into 25. 25 3s are 70. 25 3s are 75. That 0 as it is. సో లాస్ట్లో డిజిట్ వదిలేసి 750ని యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 5 2 6 8 + 7 15. సో 15,625 అనేది దేని యొక్క క్యూబ్? 25 క్యూబ్. సో ఈ 25 × 25 × 25 అంటే ఎంత? 25 క్యూబ్. సో 25 క్యూబ్కి ఇక్కడ 25 క్యూబ్ వాల్యూ ఎంత వచ్చింది? 15,625. అవునా? సో ఇప్పుడు మనకి ఏం మిగిలింది? 26 × 26 × 26 అంటే ఏం మిగిలింది? 26 క్యూబ్. సో దీని వాల్యూ కనుక్కోవాలి. 26 క్యూబ్ ఫార్ములా ఏంటి? 26 క్యూబ్ ఫార్ములా సో మామూలుగా ఏంటి? ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటి? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి అని రాస్తాం. సో ఇక్కడ ఏ అంటే 2, 2 క్యూబ్ అంటే 0 0 8, బి అంటే 6, 6 క్యూబ్ ఈజ్ 216, 3ab, 3 ఇంటూ ఏ అంటే 2, బి అంటే 6 ఇంటూ ఏ ప్లస్ బి అంటే 26. 3 2s are 6, 6 6s are 36 into 26. 6 6s are 36, 6 3s are 18 plus 3 21, 2 36 are 72. యాడ్ చేస్తే 6 3 9. సో లాస్ట్లో డిజిట్ వదిలేసి 936ని యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత? 6 7 5 17, 17,576. సో 26 క్యూబ్ అంటే ఎంత? 17,576. ఇది వచ్చింది. మనకు కనుక్కోమనింది ఏంటి? అమౌంట్ కాదు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు. కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏంటి? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ నుండి ప్రిన్సిపల్ని సబ్ట్రాక్ట్ చేయాలి. మొత్తం నుండి అసలుని తీసేస్తే వచ్చేది వడ్డీ. సో మొత్తం నుండి అసలుని తీస్తే వచ్చేది చక్రవడ్డీ. సో ఇక్కడ చూడండి అమౌంట్ ఎంత? 17,576 మైనస్ ప్రిన్సిపల్ ఎంత? 15,625. సో సబ్ట్రాక్ట్ చేసినట్టు అవుతే 6 - 5 ఈజ్ 1, 7 - 2 ఈజ్ 5, 15 - 6 ఈజ్ 9. ఇంకా 16 ఉంది, అది 15 ఉంది, 1. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? 1951 రూపీస్. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? 1951 రూపీస్. సో ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటి? ముందు అమౌంట్ను వాడుకుంటాం. అమౌంట్కి ఫార్ములా ఏంటి? ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 100 + r/100 హోల్ పవర్ n. ఇక్కడ వడ్డీ 6 నెలలకు ఒకసారి తిరగట్టే పద్ధతి కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సగం అవుతుంది, టైం పీరియడ్ డబుల్ అవుతుంది. ఇక్కడ 1.5 ఇయర్ ఇచ్చాడు, కానీ మన డబుల్ అవుతే ఏమవుతుంది? 1.5 ఇయర్ డబుల్ అయితే 3 ఇయర్స్ అవుతుంది. అలానే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% ఇచ్చాడు, కానీ మనం 4% తీసుకున్నాం. ఏం చెప్పాము? 6 నెలలకు ఒకసారి వడ్డీ తిరగట్టే పద్ధతి కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సగం అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు అమౌంట్ కనుక్కున్నాక ఏం చేస్తున్నాం? కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు. అయ్యే చక్రవడ్డీ అన్నాడు. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు కాబట్టి, చక్రవడ్డీ కనుక్కోమన్నాడు కాబట్టి మనం ఇప్పుడు ఏ అంటే మొత్తం నుండి అసలుని తీసేస్తే వచ్చేది వడ్డీ. అవునా? సో అదే చేశాను. సిఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ పి విచ్ ఈజ్ ఈక్వల్ టు 1951 రూపీస్. సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. నౌ గో ఫర్ నెక్స్ట్ వన్. పండ్ల వ్యాపారి 20 నారింజ పండ్లను 125 రూపాయలకు కొని డజను 90 రూపాయలకు అమ్మినా అతనికి లాభమా నష్టమా ఎంత? శాతంలో చెప్పమంటున్నాడు. ఓకేనా ఫ్రెండ్స్? 20 నారింజ పండ్లను ఎంత కొంటున్నాడు? 125 రూపాయలకు కొన్నాడు. మరి డజను నారింజ పండ్లను ఎంతకు అమ్ముతున్నాడు? 90 రూపాయలకు అమ్ముతున్నాడు. సో ఇక్కడ కొని 20 నారింజ పండ్లను ఎంత కొంటున్నాడు? 125కి. మరి ఒక డజన్ ఎంత ఖర్చు అవుతుంది? ఎంత అవుతుంది? 20 పండ్లను 125 రూపాయలకు కొన్నాడంటే డజన్ ఎంత కొన్నట్టు కనుక్కోవాలి కదా. సో ఇలా వేసుకున్నప్పుడు మనం క్యాన్సిలేషన్ ఈ రెండు కానీ చెయ్యాలి. క్యాన్సిలేషన్ ఈ రెండు కానీ ఈ క్రాస్ ఎప్పుడు మల్టిప్లై చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్?
సో ఎప్పుడైనా చూడండి, ఈ రెండు కానీ క్యాన్సిల్ చేయాలి. ఈ రెండు క్రాస్ ఎప్పుడు మల్టిప్లై చేసి ఇక్కడ వేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ రెండు క్యాన్సిల్ పోతాయి, ఈ రెండు క్యాన్సిల్ పోతాయి. నౌ సీ హియర్, 4తో 4 5s, 4 3s, 5 1s, 5 2s are 10, remainder 2, 25, 5 5s are 25, 3 25s are 75. సో అంటే 20 పండ్లు 125 కొంటే డజన్ ఎంత పడింది? 75 రూపాయలు పడింది. మరి ఎంతకు అమ్ముతున్నాడు డజన్ని? 90 రూపాయలకు అమ్ముతున్నాడు. అతడు అమ్మేది ఎంతకి? 90 రూపాయలకు. కానీ అతడికి పడిన రేట్ ఎంత డజను? 75 రూపాయలు. అంటే లాభమా నష్టమా? 75 పడింది, దాన్ని 90కి అమ్ముతున్నాడు. అంటే లాభమే కదా. ఎంత లాభం? 90లో నుండి 75 తీసేయండి, అంటే 15 రూపాయలు లాభం. సో లాభం వచ్చింది కాబట్టి లాభ శాతం కనుక్కుంటాం. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ప్రాఫిట్ ఎన్ని రూపీస్ వచ్చింది? 15. బై కాస్ట్ ప్రైస్ ఎంత? అతడికి పడిన రేటు 75 రూపాయలు ఇంటూ 100. 15 1s, 15 5s, 15 ఒకట్ల 15 5ల 75, 5 ఒకట్ల 5 20ల. సో ఎంత పర్సంటేజ్? 20%. సో ప్రాఫిట్ ఎంత? 20%. ప్రాఫిట్ ఎంత? 20%. పెట్రోల్ ధర 85ను ముందు 4% పెంచి తర్వాత 5% తగ్గించిన ప్రస్తుతం పెట్రోలు ధర ఎంత? ఏం చెప్తున్నారు? పెట్రోలు యాక్చువల్ కాస్ట్ ఎంత చెప్పేశాడు? 85 రూపీస్. సో దాన్ని ఫస్ట్ 4% పెంచి తర్వాత 5% తగ్గిస్తున్నాడు. అయితే ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర ఎంత అనేసి అడుగుతున్నారు. సో ఫస్ట్ ఎంత పెట్రోలు లీటరు? 85. ఫస్ట్ ఏం చేసినాడు? 4% పెంచాడంటే 100కి 4 రూపాయలు పెంచేశాడు, అంటే 104/100. మళ్ళీ ఏం చేస్తున్నాడు? దీని మీదే 5% డిస్కౌంట్ ఇస్తున్నాడు, అంటే 100కి 5 రూపాయలు తగ్గిస్తున్నాడు, అంటే 95%. ఇప్పుడు క్యాన్సిలేషన్ కొడదాం. ఓకేనా ఫ్రెండ్స్? సో 5తో 5 20s, 5 19s, 4 5s, 4 2s 8, 4 6 are 24, 5 1s, 5 1s 5, రిమైండర్ 3, 35, 5 7s 35. మరి ఇది 2తో పోతుందా? 2 13s, 2 50s. లేదంటే ఇలానే పెట్టేసేయండి, 26 అలానే పెట్టేసి బై 100 కూడా అలానే పెట్టేయండి. సో ఈ మూడింటిని మల్టిప్లై చేద్దాం. 17 ఇంటూ 26 ఇంటూ 19. సో 6 7s are 42, 6 1 6 plus 4 10, 2 17s are 34. యాడ్ చేస్తే 2 4 4 ఇంటూ 19. 19 2s are 38, 19 4s are 76, 19 4s are 76 plus 3 79, 19 4s are 76 plus 7 83. So which is equal to 8398 by 100. by 100 డినామినేటర్లో 100 ఉందంటే, అంటే డినామినేటర్లో 100 ఉందంటే ఎన్ని సున్నాలు ఉన్నాయి? 100 అంటే 2 zeros ఉన్నాయి. సో కాబట్టి డెసిమల్ పాయింట్ 2 digits బ్యాక్వర్డ్ అవుతుంది. 1 2 digits బ్యాక్వర్డ్ అవుతుంది. అంటే దీని వాల్యూ ఎంత? 83.98. ఓకేనా ఫ్రెండ్స్? 8398 by 100 అంటే దాని వాల్యూ ఎంత? 83.98. ఒకవేళ ఒక సున్నానే ఉందనుకోండి 839.8 వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ప్రస్తుతం
పెట్రోల్ ధర లీటర్ పెట్రోల్ ధర ఎంత? 83.98 రూపీస్. నెక్స్ట్ -7/8 అనేది 4/9 అగుటకు కలపవలసిన సంఖ్య. సో ఇవి మనము ఇవన్నీ యాడ్ చేసి ఒక్కొక్కటి అలా చేయకూడదు. ఇప్పుడు ఏం చేస్తామంటే -7/8 ఏమవ్వాలంట? 4/9 అవ్వాలంటే ఏ సంఖ్యను కలపాలి అన్నాడు. ఆ సంఖ్య మనకు తెలియదు. సో -7/8కి ఏ సంఖ్యను కలిపితే 4/9 అవుతుంది అన్నాడు. కలపవలసింది అన్నాడు కాబట్టి యాడ్ చేస్తున్నాం. ఆ సంఖ్య ఏదో నాకు తెలియదు కాబట్టి ఎక్స్ అంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఏం చేస్తామంటే x రైట్ సైడ్ ఉండేదని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్దాం. -7/8 రైట్ సైడ్ ఉంది, సరే లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ సైడ్కి తీసుకెళ్తే +7/8. ఎల్సిఎం ఎంత? 9×8 72. ఇక్కడ 72 రావాలంటే 8తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే 8 క్యాన్సిల్ పోయి మళ్ళీ 4/9 వస్తుంది. ఈడ డినామినేటర్లో 72 రావాలంటే 8 9తో మల్టిప్లై చేయాలి. సో న్యూమరేటర్ని కూడా అదే నెంబర్తో మల్టిప్లై చేస్తే 9 క్యాన్సిల్ పోయి 7/8 వస్తుంది. మరి ఇప్పుడు న్యూమరేటర్ ఎంత అవుతుంది? 4 8 32 ప్లస్ 7 9 63 విచ్ ఈజ్ ఈక్వల్ టు 3 + 2 5 6 + 3 9/72. 95/72ని యాడ్ చేస్తే ఈ నెంబర్కి 4/9 వస్తుంది. సో వేర్ ఈస్ దట్ ఆప్షన్? 95/72 ఈజ్ అవర్ ఆప్షన్. ఓకేనా ఫ్రెండ్స్? ఏ నెంబర్ కలపాలి అన్నప్పుడు ఇవన్నీ ఒక్కొక్కటి యాడ్ చేస్తూ పోతే టైం వేస్ట్ అవుతుంది. సో -7/8కి x అనే నెంబర్ని కలిపితే ఈ ఎంత రిజల్ట్ ఇవ్వాలి? 4/9 ఇవ్వాలి. సో ఈ -7/8 అనేది లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ పంపిస్తే +7/8 అయింది. సో ఇప్పుడు ఎల్సిఎం కట్టాను, 72 అయింది. న్యూమరేటర్ ఎంత అయింది? 95/72. ఓకేనా ఫ్రెండ్స్? క్యూబ్ రూట్ ఆఫ్ -512/729 ప్లస్ క్యూబ్ రూట్ ఆఫ్ 64/343 విలువ ఎంత? మన క్యూబ్ రూట్లో ఒక్కసారి చెప్పుకుందాం. 1 cube is 1, 2 cube is 8, 3 cube is 27, 4 cube is 64, 5 cube is 125, 6 cube is 216, 7 cube is 343, 8 cube is 7 cube is 343 అవునా? 4 cube is 64 వచ్చేసిందా? నెక్స్ట్ 8 cube is 512 వచ్చిందా? 512. 9 cube is 729 వచ్చిందా? 10 cube is 1000. సో అంటే 10 లోపల ఉన్న క్యూబ్స్ యొక్క సమ్మే ఇవంతా కూడా, అవునా? మరి ఇప్పుడు చూడండి, క్యూబ్ రూట్ ఆఫ్ -512 అంటే ఏం రాసుకోవచ్చు? 8 హోల్ క్యూబ్ బై 729 ఏం రాసుకోవచ్చు? 9 క్యూబ్ ప్లస్ క్యూబ్ రూట్ ఆఫ్ 64 ఏం రాసుకోవచ్చు? 4 క్యూబ్ బై 343ని 7 క్యూబ్. ఈ హోల్ క్యూబ్ అనేది కామన్ తీస్తాం. క్యూబ్ రూట్ ఆఫ్ -8/9 హోల్ క్యూబ్ రాసుకోవచ్చు కదా. a/b హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు a క్యూబ్ బై b క్యూబ్. సో a క్యూబ్ బై b క్యూబ్ని ఏం రాస్తున్నాం? a/b హోల్ క్యూబ్ రాస్తున్నాం. ప్లస్ క్యూబ్ రూట్ ఆఫ్ 4/7 హోల్ క్యూబ్. ఇప్పుడు క్యూబ్ రూట్ గెట్ క్యాన్సిల్. ఇంకేం మిగిలింది? -8/9 ప్లస్ 4/7. ఇప్పుడు ఎల్సిఎం ఎంత? 9 ఏళ్ళ 63. ఈడ 63 రావాలంటే 9ని 7తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే 7 క్యాన్సిల్ అయిపోతుంది, మళ్ళీ -8/9 వస్తుంది. ఇక్కడ 63 రావాలంటే 9తో మల్టిప్లై చేయాలి. సో న్యూమరేటర్ని కూడా అదే నెంబర్తో మల్టిప్లై చేయాలి. మరి -7 8 56 ప్లస్ ఈ ప్లస్ 4 9 36 ప్లస్ 36 ఉంది, -56 ఉంది. రెండు డిఫరెంట్ సైన్స్ ఉన్నప్పుడు పెద్ద నెంబర్ నుండి చిన్న నెంబర్ని తీసేయండి. అప్పుడు ఎంత? 56లో 36 పోతే ఎంత? 20. పెద్ద నెంబర్కి ఏ సైన్ ఉందో అదే వచ్చేస్తుంది. సో -20/63
సో -20/63 ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకేనా ఫ్రెండ్స్? ఒక 3 అంకెల సంఖ్యలో వందల స్థానంలోని అంకె పదుల స్థానంలోని అంకెకు 2 రెట్లు, ఒక్కట్ల స్థానంలో ఉన్న అంకె పదుల స్థానంలో ఉన్న అంకెకి 3 రెట్లు మరియు సంఖ్యలో అంకెల మొత్తం 18 అయినా ఆ సంఖ్య ఏది అనేసి అంటున్నాడు. సో చూడండి ఫ్రెండ్స్, కామన్గా ఏం చెప్తున్నాడు, ఒక్కట్ల వందల స్థానంలో ఉండే అంకె సపోజ్ 3 డిజిట్స్ అనుకోండి. ఇది వన్స్ డిజిట్, టెన్స్ డిజిట్, హండ్రెడ్స్. అవునా? 100 ప్లేస్లో ఉన్న అంకె ఏం చెప్తున్నాడు, వందల స్థానంలోని అంకె పదుల స్థానంలో ఉన్న అంకెకు 2 రెట్లు. మరి పదుల స్థానంలో ఉన్న అంకె తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. మరి వందల స్థానంలో ఉండే అంకె ఏముంది, పదుల స్థానంలో ఉండే దానికన్నా డబల్ ఉంది, అంటే 2x. మరి ఇంకోటి చెప్తున్నాడు, ఒక్కట్ల స్థానంలోని అంకె వన్స్ ప్లేస్లో ఉన్న నంబరు పదుల స్థానంలోని అంకెకు 3 రెట్లు ఉంది. ఈ పదుల స్థానంలో ఉన్న అంకెకి 3 రెట్లు ఉంది అంటే 3x. మరి ఈ అంకెలు మొత్తం ఎంత ఇచ్చేసాడు, 18. సో 2x + x + 3x. ఈ అంకెలు మొత్తం ఎంతకి ఈక్వల్ అన్నాడు, 18. మరి 2x + x 3x, 3x + 3x 6x ఈజ్ ఈక్వల్ టు 18. ఇది 6 మల్టిప్లై చేస్తుంది, ఆ పక్కకి వెళ్తే డివైడ్ చేస్తుంది. 18/6, 6 1s 6 3s విచ్ ఈజ్ ఈక్వల్ టు 3. ఎక్స్ విలువ ఎంత, 3. సో ఇప్పుడు ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ చూడండి, పదుల స్థానంలో ఉన్న సంఖ్య 3, వందల స్థానంలో ఉన్న సంఖ్య దీనికి డబల్ అంటే 3 రెట్లు 6, ఒక్కట్ల స్థానంలో ఉండే సంఖ్య పదుల స్థానంలో సంఖ్యకు 3 రెట్లు ఎక్కువ అంటే 3 3 9 ఈ నంబర్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఎక్కడుంది, ఇలా అయినా చేయండి, లేకపోతే ఇక్కడ చూడండి ఎలివేషన్ మెథడ్లో చేస్తాం. ఇప్పుడు చూడండి ఎలిమినేషన్ మెథడ్ ఎలా చేస్తాం. ఎలిమినేషన్ మెథడ్ ఫస్ట్ చూడండి, 10th ప్లేస్లో 6 ఉంది. 6 అనేది వందల స్థానంలో సంఖ్యకు డబల్ ఉందా, ఇక్కడ 6 ఉంది కాబట్టి 12 ఉండాలి. అవునా? కానీ ఆ 12 లేదు కాబట్టి ఈ ఆప్షన్ లేదు. నా గో ఫర్ దిస్ వన్. పదుల స్థానంలో సంఖ్య 9, వందల స్థానంలో సంఖ్య 6. 9కి డబల్ చేస్తే ఎంత, 18 ఉండాలి, కానీ 6 ఉంది కాబట్టి ఇది కూడా లేదు. నెక్స్ట్ గో ఫర్ దిస్. పదుల స్థానంలో అంకె 3, ఈ సంఖ్య డబల్ అవ్వాలి, 3 రెట్లు 6 ఉండాలి, కానీ ఆడ ఎంత ఉంది, 9 ఉంది కాబట్టి ఇది కూడా లేదు. ఇప్పుడు ఇది చూడండి, 3 పదుల స్థానంలో అంకెకు డబల్ ఉండాలి, వందల స్థానంలో సంఖ్య 3 రెట్లు 6 ఉందా, మరి ఒక్కట్ల స్థానంలో సంఖ్య పదుల స్థానంలో సంఖ్యకు 3 రెట్లు ఎక్కువ ఉండాలి, ఉందా, 3 3 9. సో ఇలా ఎలిమినేషన్ మెథడ్లో కూడా మనం చేస్తాం. ఓకేనా? 18, 24 మరియు 30లచే భాగించినప్పుడు శేషాలు వరుసగా 14, 20, 26 వచ్చే కనిష్ట సహజ సంఖ్య ఏది? సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఎల్సిఎం కనిష్ట సహజ సంఖ్య అన్నాడు కాబట్టి ఎల్సిఎం కనుక్కుంటాం. సో ఇప్పుడు 3 నంబర్స్ ఇచ్చేసాడు, 3 డిఫరెంట్ రిమైండర్స్ కూడా ఇచ్చేసాడు. సో 3 డిఫరెంట్ రిమైండర్స్ ఇచ్చినప్పుడు మనకు ఒక ఫార్ములా ఉంది. సో ఎల్సిఎం ఆఫ్ x, y, z మైనస్ k. 3 వేరు శేషాలు ఇచ్చాడంటే ఎలా చేస్తామంటే ఎల్సిఎం ఆఫ్ x, y, z మైనస్ k. ఇక్కడ k అంటే x మైనస్ a, y మైనస్ x మైనస్ a విచ్ ఈజ్ ఈక్వల్ టు y మైనస్ b విచ్ ఈజ్ ఈక్వల్ టు z మైనస్ c. ఇక్కడ x, y, z అనేటివి ఏంటివంటే 18, 24, 30. ఏబిసి ఏంటంటే ఏ వచ్చి 14, బి వచ్చి 20, సి వచ్చి 26.
ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు ఏం చేయాలి? కే వాల్యూ కావాలంటే ఎక్స్ మైనస్ ఏ, 18 మైనస్ 14 4, వై మైనస్ బి, 24 మైనస్ 20 4, జెడ్ మైనస్ సి, 30 మైనస్ 26 4. అంటే ఇది కామన్గా ఎంత వస్తుంది? 4 వచ్చేస్తూ ఉంది. సో అంటే కే విలువ ఎంత? 4. ఇప్పుడు ఎల్సిఎం ఆఫ్ XYZ కనుక్కోండి. ఇది ఫార్ములా. ఎల్సిఎం ఆఫ్ XYZ మైనస్ కే. మరి ఇప్పుడు చూడండి, కే వాల్యూ 4 అని తెలుసు. ఇప్పుడు ఎల్సిఎం ఆఫ్ XYZ అంటే ఈ 3 నెంబర్స్కి ఎల్సిఎం కనుక్కుంటే సరిపోతుందా? సో 18, 24, 30. నో, 2 9s 18, 2 12s, 2 15s, 3 3s, 3 4s, 3 5s. ఇంకా పోతుందా? పోదు. సో 5 4s are 20, 23s are 60, 63s are 180, 182s are 360. 360. సో ఎల్సిఎం ఆఫ్ XYZ ఎంత? 360 వచ్చింది. మైనస్ కే అంటే ఎంత? ఇది వచ్చి 360 మైనస్ కే అంటే -4, విచ్ ఈజ్ ఈక్వల్ టు 356. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఇలా చేస్తాం. సో ఏం లేదు, ఇచ్చిన నెంబర్స్ యొక్క ఎల్సిఎం కట్టేస్తాము. తర్వాత ఇచ్చిన నెంబర్స్కి ఆ శేషాలకి డిఫరెన్స్ తీసుకుంటాం. ఆ డిఫరెన్స్ కామన్గా ఉంది 4. ఎక్స్ మైనస్ ఏ అన్నా 4, వై మైనస్ బి అన్నా 4, జెడ్ మైనస్ సి అన్నా 4. కాబట్టి కే వాల్యూ 4 వచ్చేసింది మనకి. సో ఇంకా ఏబిసిలతో మనకు పని లేదు. XYZ అంటే మొదటి ఇచ్చిన 3 నెంబర్స్, వాటికి ఎల్సిఎం కనుక్కుంటే ఎంత వచ్చింది? 2 3s are 6, 6 3s are 18, 18 4s are 72, 72 5s are 360. సో ఇలా ఎల్సిఎం కనుక్కున్నాము. ఎల్సిఎం 360 వచ్చింది. ఎల్సిఎం ఆఫ్ XYZ ఎంత వచ్చింది? 360 మైనస్ కే అంటే -4, విచ్ ఈజ్ ఈక్వల్ టు 356. ఒక పాఠశాలలో 35% మంది విద్యార్థులు పాఠశాలకు సైకిళ్లపై వచ్చిన దానిని వృత్తరేఖా చిత్రంలో చూపే సెక్టారు కేంద్రం వద్ద చేసే కోణం. సో ఇక్కడ సపోజ్ వృత్తరేఖా చిత్రం ద్వారా అంటే ఇలా పై డయాగ్రామ్లో చెప్పాలి. సో మొత్తం వృత్త కేంద్రం వద్ద కోణం ఎంత? 360 degrees. అంటే ఇందులో ఎంత పర్సెంట్ మాత్రము సైకిళ్ళ పైన వస్తున్నారు? 35%. అంటే కోణం ఎంత? కేంద్రం వద్ద చేసే కోణం ఎంత? ఆ 35% అంటే ఎంత కోణానికి ఈక్వల్? సో 35% అంటే బై 100 కదా. హాఫ్ మొత్తం ఎంత కేంద్రం వద్ద కోణం? 360 degrees. Now do the cancellation with 5, 0 0 get cancel, 5 2s, 5 7s, 2 1s, 2 18s, which is equal to 18 7s are 126. So 18 7s are 126. సో పై డయాగ్రామ్లో చూపించాలంటే అది ఎంత కోణం చేస్తుంది? 35% అంటే 126 degrees. X 5 6 7 8 9, F ఫ్రీక్వెన్సీ 3 5 4 2 6 అయిన పై దత్తాంశం యొక్క అంకమధ్యమం. అంకమధ్యమానికి ఫార్ములా ఏంది? సిగ్మా ఎఫ్ఎక్స్ బై సిగ్మా ఎఫ్ అంటే సమ్ ఆఫ్ ఎఫ్ఎక్స్. సో ఎఫ్ఎక్స్ సిగ్మా ఎఫ్ఎక్స్ కనుక్కోండి ఫస్ట్. విచ్ ఈజ్ ఈక్వల్ టు 5 3 15 ప్లస్ 6 5 30 ప్లస్ 7 4 28 ప్లస్ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాయి. 8 2s are 16 ప్లస్ 9 6s are 54. యాడ్ చేస్తే 4 + 6 10 + 8 18 + 0 18 18 + 5 23 2 ఉంది. 7 8 8 + 2 10 10 + 3 13 13 + 1 14 143. సిగ్మా ఎఫ్ఎక్స్ ఎంత వచ్చింది? 143. మరి సిగ్మా ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ మొత్తాన్ని కూడుకోండి. సిగ్మా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 143 అండ్ సిగ్మా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 20. మరి
సిగ్మా ఎఫ్ఎక్స్ బై సిగ్మా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 143/20. 2 10s, 2 7s are 14, 2 1s are 2, రిమైండర్ 1 పాయింట్ పెడితే 10, 2 5s బై 10 ఉంది కాబట్టి డెసిమల్ పాయింట్ ఇంకో డిజిట్ వెనక్కి వస్తుంది. అంటే ఎంత? 7.15 బై 10 ఉంది కాబట్టి ఒక డిజిట్ వెనక్కి పోతుంది. ఈడుంది పాయింట్, ఇది ఇంకో డిజిట్ వెనక్కి పోయి 7.15 అవుతుంది. సో అవర్ ఆప్షన్ ఈజ్ సెకండ్ వన్. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకొకసారి చెప్తాను చూడండి. ఎక్స్ ఇచ్చేసాడు, ఎఫ్ ఇచ్చాడు, పై దత్తాంశం యొక్క అంకమధ్యమం కనుక్కోమన్నాడు. అంకమధ్యమానికి ఫార్ములా అయింది సిగ్మా ఎఫ్ఎక్స్ బై సిగ్మా ఎఫ్. సిగ్మా ఎఫ్ఎక్స్ ఎలా కనుక్కుంటాం? సమ్ ఆఫ్ సిగ్మా అంటే ఇస్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ఎఫ్ఎక్స్. ఎఫ్ఎక్స్ అంటే రెండింటిని మల్టిప్లై చేయడమే. 5 3 15 ప్లస్ ప్లస్ ఎందుకు వేసుకున్నామంటే ఇక్కడ సమ్, సిగ్మా అంటే సమ్. సో 6 5s are 30 ప్లస్ 7 4s are 28 ప్లస్ 8 2s are 16 ప్లస్ 9 6 are 54. సో వీటన్నిటిని యాడ్ చేసుకుంటే 143 వచ్చింది. సిగ్మా ఎఫ్ అంటే ఎఫ్లో అన్నీ కూడుకున్నాం. 3 + 5 8 + 4 12 + 2 14 + 6 20. సో సిగ్మా ఎఫ్ 20 వచ్చింది. వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి క్యాన్సిలేషన్ కొడితే సిగ్మా ఎఫ్ఎక్స్ అంటే 143 బై సిగ్మా ఎఫ్ అంటే 20. సో 2 10s 271.5. సో ఈ డెసిమల్ పాయింట్ బై 10 ఉంది కాబట్టి డెసిమల్ పాయింట్ ఒక డిజిట్ వెనక్కిపోయి ఆన్సర్ ఎంత? 7.15. ఇది ఓకేనా ఫ్రెండ్స్?